Morning, children. Very happy to see you. It's the last sessions we have completed voice. So present tense లో ఉన్న 3 tenses ని మనం డిస్కస్ చేసాము. And now past voice లోనే past tense లో ఉన్న 3 tenses మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేవి చూసాము. సో పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ యొక్క సెంటెన్సెస్ ని మనం ఎలాగా చేంజ్ చేయాలనేది నేర్చుకుందాం. రైట్? We have a textbook and please open the textbook and be ready with your notebook and pen. So while I am teaching, it has to be better to note down it in your notebook, because further reference it is useful for the further reference. Right? After completion of this, and I will give some of the work and which you have to do. Right, today we are going to learn past tense. In past tense voice, the first one simple present tense, simple present tense. I'm sorry, simple past tense, simple past or past habitual action. Right? So you know the simple present structure active voice lo ela untundi. So subject plus V2 plus object. This is the active voice structure. So before I taught this, and let me give some, what are the B forms that has occurred in this voice. So in the present B form we have seen the auxiliaries which are happening, which are occupying the place. So we have seen that, and here again the B forms are helping verbs was or were. In perfect tense, had and plus be. So again these we are going to see. So here the active voice structure is subject plus V2 plus object. అంటే యాక్చువల్లీ దీనిని మనము ఈ విధంగా చదవకూడదు, ఈ విధంగా చెక్, బట్ ఫర్దర్గా అర్థం కావడం కోసం అనేది మనం ఇలా చెప్పుకుంటాం. స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా రాసుకోవచ్చు, దాన్ని బట్టి మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చూడండి, he wrote a letter. Look at the board. He is a subject, wrote V2 is the object, is a letter. అంటే ఇది యాక్టివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ లకి మార్చుకోవడానికి ఏంటి అంటే మన రూల్స్ తెలుసు కదా, మనకి ఆల్రెడీ మనం రూల్స్ నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది కదా. సో హియర్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాస్తున్నా. న్యూ సబ్జెక్ట్ అంటాము, లేదా యాక్టివ్ వాయిస్ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది, ప్లస్ పైన చెప్పిన విధంగా was కానీ were కానీ
ప్లస్ వీటితో పాటుగా ఇక్కడ ఏ టెన్స్ ఉన్నా ఆల్రెడీ మనకు పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం V3 రావాలి. ప్లస్ బై అనే ప్రిపోజిషన్, తర్వాత న్యూ ఆబ్జెక్ట్ దట్ ఈజ్ ఇక్కడ ఏమవుతుందంటే యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది మన స్ట్రక్చర్ కదా కదండి. మీరు సింపుల్ ప్రెజెంట్ గమనించే స్ట్రక్చర్ ఇస్ ద సేమ్, బట్ హియర్ వర్స్ వర్డ్లు మాత్రమే వస్తున్నాయి, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో హియర్ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? హియర్ a letter. Is it singular or plural? లెటర్ అనేది ఒకటే కాబట్టి సింగులర్ కదా. లెటర్ వాజ్. ఎందుకు వాజ్ వచ్చిందంటే ఇక్కడ V2 ఫామ్ ఉంది, ఇక్కడ V1 ఉంటే ఈజ్ యామర్ వచ్చేవి, ఇక్కడ V2 ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ వచ్చింది. లెటర్ వాజ్ రిటర్న్ బై, ఈ హీ వస్తే హిమ్ మాత్రం. ఇది ప్యాసివ్ వాయిస్, సింపుల్. అదే లెటర్ ప్లేస్ లో ఎనీ మ్యాంగోస్ కానీ లెటర్స్ కానీ ఓకే ఎనీ ప్లూరల్ వస్తే ఇక్కడ వర్డ్ వస్తుంది అంతే, మిగతాదంతా సేమ్, డు నాట్ చేంజ్. అండ్ దట్ ఈస్ అబౌట్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో ఇలా రాయాలి. ప్లీజ్ నోట్ చేసుకోండి అందరూ. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే వజ్, బి ఫార్మ్స్, వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. She was playing chess అనుకున్నాను. Was plus sing form, subject to object. ఇది active voice. What is the passive voice structure? New subject plus వాటితో పాటుగా వర్రు లేకపోతే వజ్జు, దాంతో పాటుగా బీయింగ్ మర్చిపోకూడదు. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకి ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ అనేది రావాలి. బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? దిస్ ఈస్ ద స్ట్రక్చర్. రైట్, కమ్ టు దిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లో లేదా మార్చుకుందాం. చెస్ ఈజ్ న్యూ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని ఇక్కడ న్యూ సబ్జెక్ట్ రాసుకున్నాం. చెస్ వాజ్ ఎందుకు వచ్చింది? వాజ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. చెస్ వాజ్. నెక్స్ట్ బీయింగ్ ప్లే కి V3 ఫార్మ్ ఏంటి? ప్లేడ్.
by, she ఎటు వస్తే by her. సో ఇది passive voice, passive voice, right? నోట్ చేసుకోండి అందరూ, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్. Okay, and next past tense లోనే one more tense that we have to know or learn how to change from active to passive. ఈ సెషన్ లో past continuous tense గురించి మనం నేర్చుకోబోతున్నాం, right? And now పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్. సో హియర్ షీ హ్యాడ్ paid the examination fee కదా. సో షీ అనేది సబ్జెక్టు, పెయిడ్ అనేది V3 అండ్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్ట్. సో హియర్ ద స్ట్రక్చర్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూసుకుంటే న్యూ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ టెన్స్ లో హ్యావ్, హ్యాస్ వచ్చినాయి. పాస్ట్ పర్ఫెక్ట్ లో మాత్రం ఓన్లీ హ్యాడ్ వస్తుంది. సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, అది ఫస్ట్ పర్సన్ తీసుకోండి, సెకండ్ పర్సన్ తీసుకోండి, థర్డ్ పర్సన్ తీసుకోండి, అలాగే సింగులర్ తీసుకోండి, ప్లూరల్ తీసుకోండి. సబ్జెక్ట్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ హ్యాస్ హియర్, సో ద ఓన్లీ ఇట్ హ్యాస్ టు ఫాలో హ్యాడ్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ అ పాస్ట్ పర్ఫెక్ట్. సో హ్యాడ్ ప్లస్ and V3 plus by and plus object. So look at the sentence, let us change this one. So she had paid the examination fee. The examination fee is a past, that is the object. It is a singular or plural, whatever, no matter it is, no matter. So here is had, then take same had. Sorry, ikkada one more thing marchipoyanandi, been. Had plus been by had been. So what is that? Paid. Paid by her. This is passive voice. So ఇక్కడ had వచ్చింది, had paid అని వచ్చింది, ఇక్కడ had been paid అని వచ్చింది. This is passive voice. Please all of you note it down. And this is the, and tomorrow we will see future tense and again simple future and future continuous tense. There is no future simple future and future perfect. There is no future continuous tense and future perfect continuous tense. సో వీటిలో వాయిస్ అనేది చేంజ్ అయ్యడానికి అవకాశం లేదు. మనకున్న టోటల్గా ఈ 8 మాత్రమే ఈ వాయిస్లో మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంది, ఈ టెన్సెస్లో మాత్రమే. అలా యూ నోట్ ఇట్ డౌన్. Okay children, and tomorrow, I mean from the next class we are going to learn about in voice, future, simple future and future perfect. Get ready. Thank you.